సోషల్ మీడియా వేదికగా మత సామరస్యానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న బసవరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నంద్యాల జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోతో పాటు గత కొంతకాలంగా వెలువడుతున్న పలు వివాదాస్పద పోస్టులు, వ్యాఖ్యల వల్ల జిల్లాలో ప్రశాంత వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సదరు వీడియోలో ఒక వ్యక్తిని తీవ్రంగా అవమానించడమే కాకుండా ఒక నిర్దిష్ట మత వర్గాన్ని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి చట్టాన్ని ఉల్లంఘించిన సదరు వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత BNS 2023, సమాచార సాంకేతిక ఐటీ చట్టం 2000 మరియు ఇతర వర్తించే నిబంధనల ప్రకారం నిష్పాక్షికమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సదరు వ్యక్తిపై గతంలో ఉన్న కేసుల వివరాలను సేకరించి అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా ఎల్లప్పుడూ అన్ని మతాల ప్రజలు సోదర భావంతో జీవించే ప్రాంతమని, కొందరి స్వార్థపూరిత వ్యక్తిగత చర్యల వల్ల మత సామరస్యం దెబ్బతినకూడదని పేర్కొన్నారు. ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, ద్వేషపూరిత ప్రచారాలను నమ్మకుండా చట్టపరమైన మార్గాలనే అనుసరించాలని పిలుపునిచ్చారు. కాగా వినతి పత్రాన్ని స్వీకరించిన అదనపు ఎస్పీ స్పందిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు SMD అబులైజ్, క్రిస్టియన్ JC వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాస్టర్ జానయ్య మన్యం, జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్, CPI రాష్ట్ర నాయకులు బాబా ఫక్రుద్దీన్, SDPI జిల్లా అధ్యక్షులు ఏజాజ్ హుస్సేన్, న్యాయవాదులు శివకృష్ణ, శ్రీనివాసులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మస్తాన్, వెల్ఫేర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అన్సర్ బాషా, పాస్టర్లు పీటర్, స్పర్జన్ రాజ్, సుబ్బారావు, సురేష్, సామాజిక కార్యకర్త జకీ ఉల్లాతో పాటు మస్జిద్, కరీముల్లా, అఖ్తర్ హుస్సేన్, నూరుల్లా, షఫీ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య లౌకిక ఐక్య వేదిక వైపు నుంచి ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాము. కొంతకాలం నుంచి బసవరాజు అనబడే ఈ వ్యక్తి సోషల్ మీడియాలోను, ఆ తర్వాత ఆయన నిజ జీవితంలోనూ అనేక విధాలుగా ఎక్కడ క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ అతనికి ఎక్కడెక్కడైతే ఎదురొస్తే వాళ్ళనందరినీ ఆయనే గవర్నమెంట్ అయినట్టు, ఆయనే పోలీస్ అయినట్టు వాళ్ళ కాలర్లు పట్టుకోవడము, వాళ్ళను ఇన్సల్ట్ చేయడము ఇలా చేస్తా ఉన్నారు. ఇది మంచి విషయం కాదు. మేమైతే ఆయన ఎవరో తెలియక అక్కడ పోవడం తప్పే. అక్కడ మహానందిలో పోయి కోనేటిలో స్నానం చేయడానికి పోయినాడు, అతన్ని పట్టుకున్నారు. నువ్వు ఈ విధంగా రాకూడదు అనడం ఓకే, కానీ సమస్త ముస్లిం సమాజాన్ని మొత్తము ఇనా కొడుకులు అతను మాట్లాడితే సోషల్ మీడియాలో చూస్తే ఇనా కొడుకులు, మరకలు ఇటువంటి పదజాలంతో ఆయన బాహాటంగా ఆ పోస్టులు పెడతా ఉన్నాడు. మేము చాలా సామరస్యము నంద్యాలలో చెడగొట్టకూడదని మేము సహనం వహిస్తూ ఉన్నాము. దీని మీద ఈరోజు మేము చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకుండా చట్టం తన పని తాను చేయాలని ఈరోజు ఎస్పీ గారికి కలవడానికి వచ్చాము. ఇన్షాల్లా ఆయనకు చెప్పి ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు చేస్తాము. సరే, మేమైతే ప్రేమిస్తాము, ప్రేమను పంచుతాము. మేము బసవరాజు గారిని మా మసీదుకు ఆహ్వానిస్తున్నాం. ఏ మసీదుకైనా మీరు రాండి, ఎప్పుడైనా రాండి, ఎవరైనా రాండి, అన్ని మతస్థులు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఏం ప్రేయర్ చేస్తారు ఏమి అనేది మీకు కూడా అర్థమవుతుంది. మతాల మధ్య సామరస్యత ఉండాలి కానీ ఒకరిని ఒకరు అవగాహన చేసుకోవాలి కానీ ఈ విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడం మంచి విషయం కాదు. ముందు ఇప్పుడు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఆ పదజాలాన్ని వాడడం మానుకొని మీరు ఏదైతే సంస్థ నుంచి వచ్చినానంటున్నారో మీరు ఫస్ట్ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోండి, ముందు కల్చర్ను మీరు డెవలప్ చేసుకోండి అని మీకు సలహా ఇస్తున్నాం. నంద్యాల ముందు నుంచి ఐక్యమత్యానికి, మత సామరస్యానికి నిదర్శనం. అలాంటి దాంట్లో కొన్ని చీడ పురుగులు రావడం సహజమే. అయితే వాళ్ళ యొక్క గ్రాఫ్ పెంచుకోవడానికో, లేకుంటే వాళ్ళ సంస్కృతి చాటుకుంటునో, లేకుంటే ఇక్కడ ఇలా చేయడం వల్ల వాళ్ళ దాంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో మరి అలా అనుకొని నంద్యాలను నాశనం చేయొద్దని నేను వినతి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో నిరంతరము ఏదో ఒకటి విషయం కక్కడము,
దాన్ని పూర్తిగా నాకు ఉంది కదా అని సోషల్ మీడియాను ఇది చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మా మనోభావాలను దెబ్బతీస్తుంది. మేము కూడా యువతను చాలా కట్టడి చేస్తున్నాం. ఇలాంటి వాటిలో మీరు కూడా ట్రాప్ లో రావద్దని దయచేసి మేము ఆ వ్యక్తిని కానీ అలాంటి సంస్థలను కానీ కోరేది ఏమంటే, దేశంలో సామరస్యం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పరిస్థితి. దాన్ని మనం ఉన్న కొద్దిపాటి దాన్ని నరుక్కుంటూ పోతున్నాం. నంద్యాల ప్రశాంతంగా ఉంది, ఆ నంద్యాలను ప్రశాంతంగా ఉండనియండి. ఇలాంటి పునరావృతం కాకుండా దాన్ని కాపాడాల్సిందే కోరుతూ అలాంటి వ్యక్తులను కట్టడి చేయవలసిందిగా కోరుతూ ఈరోజు నంద్యాల జిల్లా సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం సంబంధించడానికి ప్రజాస్వామ్య లౌకిక వేదిక తరపున ఇక్కడ వచ్చాం. ఈరోజు ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కలవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు నిలమైన స్థానము. దానితో పాటు మత సామరస్యంలో నంద్యాల ఎల్లప్పుడూ ముందుంటుంది. మత సామరస్యాన్ని చెడగొట్టడానికి మరియు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్నో శక్తులు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నా కూడా నంద్యాల ప్రజలు సమన్వయం పాటిస్తూ అన్ని మతాలు కూడా నంద్యాలలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. దానికి భంగం కలిగించడానికి కొంతమంది మూర్ఖులు, ముఖ్యంగా ఒక సైకో లాంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకు గురించే కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. మొన్న మహానందిలో ఒక విషయం జరిగింది. ఒక ముస్లిం యువకుడు మహానందికి వెళితే అతనిని ఘోరంగా కాలర్ పట్టుకొని కొట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. దాన్ని లౌకిక ఐక్యవేదిక ఖండిస్తుంది. ఆలయాలు కానీ, మసీదులు కానీ, వేరే ప్రార్థనా స్థలాలు కానీ ఎవరికి వారి హక్కు ఉంది. వారి సెంటిమెంట్ ని ఎవరు అగౌరవపరచకూడదు. మహానంది చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అక్కడ అన్యమతస్తులు కూడా వెళ్తుంటారు. ఒకవేళ అక్కడ అన్యమతస్తులు రాకూడదంటే ఓకే, మీకు ఇష్టం లేకుంటే అక్కడ ఒక బోర్డు పెట్టి వాళ్ళకు రాకుండా నివారించండి. అంతేగాని ఈ విధంగా వాళ్ళ మీద కొట్టినట్లుగా మరియు అది చేసి నేను ఒక హీరో అనుకున్నట్లుగా చేసుకోవడం చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము. నంద్యాల జిల్లా కేంద్రంలో మరి కొంతమంది అతివాదులు హిందుత్వ ముసుగులో మనుషుల మధ్య విభేదాలు సృష్టించడానికి మతాన్ని సాకుగా చూపుతూ మరి మహానందిలో జరిగిన సంఘటన విషయంలో మరి నంద్యాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి ప్రజాస్వామ్య పరిరక్షణ లౌకిక వేదిక ఐక్యవేదిక తరపున పౌర సంఘాలన్నీ ప్రజా సంఘాలన్నీ కూడా మరి నంద్యాల ఎంతో ప్రశాంతమైనటువంటి పట్టణము. ఈ ప్రాంతంలో మతం పేరుతో మనుషుల మధ్య హింస చెలరేగాలని కొంతమంది వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా ఇలాంటి మరి శాంతి భద్రతల విషయంలో పోలీసు వారు కూడా మతం వైపు కాకుండా కఠినంగా మనుషులందరినీ ప్రేమిస్తూ సాయం చేస్తారని కోరుతూ క్రిస్టియన్ జేసీ కూడా తమ వంతు మద్దతును ప్రకటిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో అత్యంత పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానంలో జరిగిన ఒక సంఘటన పైన నంద్యాల జిల్లా ఎస్పీ గారికి ప్రజాతంత్ర లౌకికవాద సంస్థ తరపున వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం.